ఎలాంటి ఆయిల్స్ తీసుకుంటే మంచిది మన హెల్త్? అంటే ఒక 4-5 కిలోల సన్ఫ్లవర్ కంప్రెస్ చేస్తే గానీ మనకి 1 లీటర్ నూనె రాదు. మనకి 100 రూపీస్కి ఎలాగొస్తుంది. ఫ్రీలీ అవైలబుల్, ఎవరు కొనుక్కొని నూనెలు 2 ఉన్నాయి. డాల్డా ఏదైతే ఉందో అది ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ గా పోర్ట్రే చేసి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడున్న మార్కెట్లో చాలా రకరకాలైన ఆయిల్స్ వస్తున్నాయి. అసలు మన హార్ట్ హెల్దీగా ఉండడానికి, మనం హెల్దీగా ఉండడానికి ఎలాంటి ఆయిల్స్ తీసుకుంటే మంచిది మన హెల్త్కి? మన కాన్సెప్ట్ ప్రకారం, బేసిక్ కాన్సెప్ట్ అని కాదు కానీ, వాట్ ఎవర్ ఇస్ టచ్డ్ బై ఇండస్ట్రీ లూజెస్ ఇట్స్ శాంక్టిటీ. ఆయిల్ అనేది మనకి ఆన్ ద షెల్ఫ్ దొరికే ఆయిల్ అంతా కూడా కల్తీ అవుతుంది. మీరు ఏ డీలర్ నన్ను అడగండి, ఎవరినన్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుందాం, విచ్ వాజ్ పుష్డ్ హెవీలీ ఇన్ టు ఇండియన్ మార్కెట్. కానీ సన్ఫ్లవర్ మనకి కిలో కాస్ట్ ఎంత? ఐ మీన్ ఇట్స్ మోర్ దెన్ 100. ఓకే, 100-120 అలాగా. అంటే ఒక 4-5 కిలోల సన్ఫ్లవర్ కంప్రెస్ చేస్తే గానీ మనకి 1 లీటర్ నూనె రాదు. అలాంటిది ద సేమ్ మనకి 100 రూపీస్కి ఎలాగొస్తుంది. రెండో విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి సన్ఫ్లవర్ ప్రొడక్షన్ అంత లేదు ఇండియాలో. ఎక్కడికి వెళ్ళినా కానీ పత్తి లేకపోతే మిరప, వరో, జొన్న తోటలో కనిపిస్తాయి, అది జొన్న చేలో కనిపిస్తాయి. కానీ సన్ఫ్లవర్ అంత మేజర్గా కనిపించదు. అంటే మన ఇండియన్ లోకల్ మార్కెట్కి సప్లై చేయగలిగినంత అంటే ప్రొడక్షన్ లేదు. అట్ ద సేమ్ టైం అంత ఇంపోర్ట్ కూడా లేదు. అలాంటప్పుడు ఇన్ని లీటర్లు అంటే ఒక ఇంట్లో ఒక 2 లీటర్లు అప్రాక్సిమేట్గా తీసుకున్నా కానీ ఇంత ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అక్కడ మనం చూసుకుంటే ఫ్రీలీ అవైలబుల్, ఎవరు కొనుక్కొని నూనెలు 2 ఉన్నాయి. ఒకటి సోయా ఆయిల్, సోయాబీన్. ఇప్పుడు మనకి మీల్ మేకర్ ఇది వస్తుంది కదా, ఆ సోయా ఏంటంటే యానిమల్ ఫీడ్ కింద వాడేటప్పుడు కూడా ఆయిల్ మంచిది కాదని చెప్పి దాన్ని కంప్రెస్ చేసి స్ట్రెయిన్ చేసి ఆ సోయా కేక్స్ పెట్టేవాళ్ళు. అది ఎలాగో మనకి పూర్ మ్యాన్స్ ప్రోటీన్, పూర్ మ్యాన్స్ మీట్ అని చెప్పేసి తినండి అని ఒక అడ్వర్టైజ్ చేసి మనకి సోయా ప్రోడక్ట్స్ ఎక్కువ పెడుతున్నారు. బట్ ఇట్స్ నాట్ సో సేఫ్. సెకండ్ బిగ్గెస్ట్ కల్తీ జరిగేది కాటన్ సీడ్ ఆయిల్ తోటి. కాటన్ సీడ్ ఆయిల్ కూడా పశువులకు కూడా వేయరు. ఆయిల్ తీసేసే అదేంటి ఏదో లూబ్రికెంట్ కింద దేని కింద వాడుకునేవాళ్ళు. ఆ ఆయిల్ వేస్తే అంటే యూట్రస్ డ్యామేజ్ అయ్యి ప్రెగ్నెన్సీలు పోయేవి. సో అంత డేంజర్ ఇవి 2. సో మేజర్గా ఇవే కల్తీ జరుగుతున్నాయి. ఎందుకంటే అది మార్కెట్లో ఫ్రీ, ఎవరు కొనుక్కోరు. కొనుక్కున్న చాలా చీప్. మనకి ఆయిల్ అంతా అండి ఫస్ట్ ఒక అమెరికన్ కంపెనీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, కనోలా. వాళ్ళేంటి మెయిన్గా ఎక్కువ యానిమల్ ఫ్యాట్, బటరే వాడేవాళ్ళు కుకింగ్. యూరోప్ అంతా, వెస్ట్రన్ కంట్రీస్. లేదంటే ఆలివ్ ఆయిల్ గార్నిష్కే వాడేవాళ్ళు. అంటే మనం నెయ్యి ఎలాగ వేసుకుంటాము, ఆలివ్ ఆయిల్ అలాగే వేసుకునేవాళ్ళు. వాళ్ళు ఆ ప్లాంట్ బేస్డ్ ఆయిల్ని సేల్ చేయడానికి యుఎస్ కార్డియాక్ అసోసియేషన్, హార్ట్ అసోసియేషన్ తోటి ఒక ఫాల్సిఫైడ్ రీసెర్చ్ చేయించారు. అంటే రిజల్ట్స్ని వాళ్ళకి కావాల్సిన యాంగిల్లో పోర్ట్రే చేసి, అందరూ యానిమల్ ఫ్యాట్ తినడం వల్లే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, హార్ట్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి ఒక రీసెర్చ్ పబ్లిష్ చేశారు. అట్ ద సేమ్ టైం దే ప్రెజెంటెడ్ పామ్ ఆయిల్, డాల్డా ఏదైతే ఉందో అది ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ గా పోర్ట్రే చేసి ఒక 20 years అది అమ్మారు. తర్వాత దానికి కూడా రేట్ ఎక్కువైపోతుంది, ప్రొడక్షన్ సప్లై కావాల్సినంత డిమాండ్ లేదని చెప్పి నెక్స్ట్ సోయా ఆయిల్ని తీసుకొచ్చారు మార్కెట్లో. సో దీని వెనకాల ఇంత పెద్ద, అంటే ఇట్స్ అ వెరీ బిగ్ స్కామ్ ఉంది. అది దానికి చాలా పెద్ద నెట్వర్క్ అది. అదే సిస్టమ్ మనం ఇక్కడ ఫాలో అవుతూ వస్తున్నాం. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ అంటారు. రిఫైన్డ్ ఆయిల్కి ఒక టేస్ట్ ఉండదు, ఫ్లేవర్ ఉండదు, అండ్ అంటుకోదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జరిగే కల్తీ కాకుండా రిఫైనింగ్ ప్రాసెస్లోనే ఏమవుతాయంటే మన బాడీలోని కావాల్సిన ఫ్యాట్ మాలిక్యూల్స్ ఏంటంటే ఫాస్ఫోలిపిడ్స్ అంటాం. ఏదైనా ఫ్యాట్ తీసుకుంటే ఫాస్ఫోలిపిడ్స్ కింద బ్రేక్ డౌన్ అవుతాయి. ఆ ఫాస్ఫోలిపిడ్స్ అన్ని ఒక లాంగ్ చైన్ కాంపౌండ్ ఉంటుంది విత్ ఏ ఫాస్ఫరస్ హెడ్ అనమాట. ఫ్యాట్ మాలిక్యూల్ చాలా లాంగ్, అంటే స్ట్రైట్ చైన్ ఉంటుంది, విచ్ ఈజ్ ఈజీ ఫర్ ద బాడీ టు బ్రేక్ డౌన్.
ఆర్ యూజ్ ఫర్ డిఫరెంట్ లూబ్రికేటింగ్ పర్పసెస్. ఇప్పుడు మనకి హార్ట్ పంప్ చేస్తుంది అనుకోండి బ్లడ్, లూబ్రికేషన్ కావాలి కదా. డ్రైగా ఉంటే అది పగిలిపోతుంటాయి. మన స్కిన్ ఉంది, దీనికి ఒక సాఫ్ట్నెస్, మొత్తం ఫ్యాటే. అదే మన నర్వస్ సిస్టమ్, మెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా ఫ్యాట్ మాలిక్యూల్స్. సో ఫ్యాట్ లేకుండా మనకి చాలా ప్రాసెస్ జరగదు బాడీలో. కాకపోతే దట్ షుడ్ బి ఏ గుడ్ ఫ్యాట్ విచ్ ద బాడీ కెన్ యూజ్. సో మనకి ఏ ఫ్యాట్ మాలిక్యూల్స్ తీసుకున్నా కానీ ఇలాగ ఉంటుంది. కాకపోతే రిఫైనింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే హైడ్రోజన్ మాలిక్యూల్స్ వెళ్ళిపోయి ఇది బెండ్ అయి సైక్లిక్ కాంపౌండ్స్ ఫార్మ్ అవుతాయి. బికాస్ ఆఫ్ ద ఫాస్ఫరస్ హెడ్ బాడీ ఏం చేస్తుందంటే ఇట్ పర్సీవ్స్ ఇట్ యాజ్ అ ఫ్యాట్ మాలిక్యూల్. సో స్టమక్లో అబ్జర్బ్ అయిపోయి బ్లడ్లోకి వస్తుంది. బ్లడ్ నుంచి ఎక్కడికో వెళ్ళింది, మన సైట్కి వెళ్ళి అక్కడ యూజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి వెళ్ళింది, బ్లడ్లోకి వెళ్ళి అక్కడ లూబ్రికేషన్ కోసం బ్లడ్ వెసల్ దగ్గరికి వెళ్ళింది, కానీ అక్కడ అది యూజ్ చేసుకోలేదు. బికాజ్ ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్ నో లాంగర్ స్ట్రైట్ చైన్, సైక్లిక్ కాంపౌండ్స్ ఫార్మ్ అయిపోయింది కదా. సో ఎలా యూజ్ చేయాలో తెలియక స్టోర్ చేసుకుంటుంటుంది. ఇవాళ రేపు చాలా మందికి మీకు చూస్తే అడిపోజ్ డిపాజిట్స్ వస్తుంటాయి స్కిన్ కింద, ఇలా గడ్డలుగా చాలా మంది. అదంతా కూడా అన్డైజెస్టెడ్ ఫ్యాటే. మనకి హార్ట్ లోని ఏదైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయో అదంతా కూడా అన్డైజెస్టెడ్ ఫ్యాటే. అండ్ చాలా మంది ఇవాళ రేపు ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోరు. అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనకి అన్డైజెస్టెడ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఏం చేయాలో తెలియక అలా వదిలేస్తుంటది బాడీ. ఇదే అడ్డంగా మారి ఒకటి గడ్డ కట్టేస్తూ ఉంటుంది. సో సార్, ఇప్పుడు మన బాడీకి ఎటువంటి ఆయిల్ తీసుకుంటే మంచిది? అంటే ట్రెడిషనల్గా మనకి ఫాలో అవుతున్న సిస్టమ్ ఫస్ట్ క్లోజెస్ట్ ఏంటంటే మనకి మన బాడీ ఫ్యాట్కి సరిపడినట్టు నెయ్యి. ఎందుకంటే క్లారిఫైడ్ బటర్, పాలను పెరుగు చేసి దాని మేగర్ తోటి తీసినప్పుడు అది చాలా ప్యూర్ ఫామ్లో ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద క్లోజెస్ట్ మాలిక్యూల్ టు మెన్, ఎందుకంటే మనము మ్యామల్సే కదా. సో మనకు కావాల్సిన ఫ్యాట్ అక్కడ దొరుకుతుంది. అదేంటంటే బ్రెయిన్కి, హార్ట్ ఫంక్షన్స్కి, అన్నిటికీ మంచిది అది. రెండోది వచ్చి మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఒక్కొక్క ఏరియాలోనే ఒక్కొక్కటి తినేవాళ్ళు. ఇప్పుడు కొంచెం బీహార్, ఒరిస్సా ఏరియా ఉందనుకోండి, కొంచెం మాయిస్ట్, హ్యూమిడ్ అండ్ కోల్డ్ కండిషన్స్. అక్కడ వాళ్ళ వేడి కోసం ఏంటి, ఆవాల నూనె వాడేవాళ్ళు. అదే మనకు వచ్చింది అనుకోండి, నువ్వుల నూనె ఫస్ట్ ప్రయారిటీ. అలాగే కొంతమంది మన వేరుశనగపప్పు నూనె అది వాడేవాళ్ళు. కొంతమంది ఏంటంటే కుసుమ నూనె వాడేవాళ్ళు. సో వీ హ్యావ్ ఏ ఏరియాకి తగినట్టు వాళ్ళు అది వాడుకునేవాళ్ళు. సో మన క్లైమాటిక్ కండిషన్స్ బట్టి మనకి ఈ ఏరియాలోనైతే నువ్వుల నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సార్, అంటే ఇప్పుడు సడన్ గా ఇన్ని డేస్ సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ అవి ఇవి వాడుతూ సడన్ గా ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేయాలంటే వాళ్ళ బాడీ తీసుకుంటుందా? అంటే వాళ్ళకి ఏమైనా అబ్జర్వ్ అవుతుందండి. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఏంటంటే మెల్లిగా ఈ ఫ్యాట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎంత మనం ఒక లాస్ట్ 30 years నుంచి 30 to 40 years నుంచి రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం. సో మన బాడీలో చాలా చోట ఫ్యాట్ ఎక్కడైతే అవసరం ఉందో అది ఉపయోగపడట్లేదు. ఇన్ఫాక్ట్ ఇట్స్ బికమింగ్ ఏ హెల్త్ ప్రాబ్లమ్, హెల్త్ హ్యాజర్డ్ ఫర్ అస్. సో దాన్ని అంతా రిప్లేస్ చెయ్యాలంటే ఈ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ తీసుకునే కొద్దీ మెల్లిమెల్లిగా మాలిక్యూల్స్ రిప్లేస్ అవుతాయి. అంటే ఇవాళ రేపు ఫ్యాట్ అనేది చాలా తక్కువ అయిపోయింది, యాక్చువల్గా ఎక్కువ తీసుకోవట్లేదు. అన్లెస్ అండ్ అంటల్ బయటకు వెళ్ళి తిన్నప్పుడు తప్పితే ఇంట్లో వాడేది చాలా రీజనబుల్గా వాడుతున్నారు. సో అలాంటప్పుడు పర్వాలేదండి. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.